హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ శ్రీధర్. నిన్న కర్నూలులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా విషాదాన్ని నింపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేసిన సంఘటన. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తూ ఉంది. దీని మీద మనతో మాట్లాడేందుకు కాకినాడ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఎక్కువ ఫైండింగ్స్ ఏంటంటే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సుని నడుపుతున్నారనే వాదన వినిపిస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారంలో బస్సు యాజమాన్యం కూడా కొంత స్పందించారు. నిన్న మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, బ్రేక్ అయింది అని చెప్తా ఉన్నప్పటికీ బిల్డింగ్ అయితే బాడీ బిల్డింగ్ వ్యవహారంలో కొంత ముందు ఆర్టీఏ దగ్గర రిజిస్ట్రేషన్ సమయంలో అంటే స్లీపర్గా నమోదు చేయలేదు, ఓన్లీ సీటింగ్కి నమోదు చేశారు, తర్వాత స్లీపర్గా మార్చారు అంటున్నారు. ఎలా సాధ్యపడుతుంది సార్ అసలు ఇది? సార్, మీరు అడిగిన దాంట్లో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ వెహికల్ బేసిక్గా ఇది డయ్యోన్ డామన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఒడిస్సా రాయగఢ్లో ఈ బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. బేసిక్గా ఇట్ ఈస్ ఎన్ వోల్వో, ఇది స్కానియా బస్. ఇది విత్ 45 సీటింగ్ కెపాసిటీతో ఉన్న బెర్త్ కెపాసిటీతో ఉన్న బస్సు. ఇది 15 మీటర్స్ పొడుగుండే బస్సు. యావరేజ్ మీద 3 మీటర్స్ ఒక బెర్త్ వేసుకున్నాం కూడా. ఆ డోర్లో అయిపోయినా 42-43 సీటింగ్ ఉండే బెర్త్ ఉంటుంది. ఇలాంటి బస్సులన్నీ కూడా ఏంటంటే ఫుల్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎక్విప్డ్ వెహికల్స్. వీటిలో ఏముంటాయంటే మొత్తం ఇదంతా ఎలక్ట్రికల్గా ఉంటాయి. వీటన్నిటి సెన్సార్ బేస్డ్గా ఉంటాయి. వీటికి డ్రైవర్ దగ్గరే వీటన్నిటిలో కూడా వీటికి కీ, దాన్ని డోర్ ఓపెనింగ్, డోర్ క్లోజింగ్ ఇవన్నీ కూడా డ్రైవర్ తోటి ఆపరేటెడ్గా ఉంటాయి, అంటే ఆటో ఆపరేటెడ్లో ఉంటాయి. ఈ వెహికల్ నిన్న జరిగిందాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటే ప్రమాదాలకి జరగటానికి బేసిక్గా 4 కారణాలు మనం అందరం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ కారణం ఏంటంటే జామెట్రికల్ కండిషన్స్. మనం వెళ్ళే రోడ్డుకి ఉండే కండిషన్స్కి, మనము వెళ్ళే వెహికల్ అప్రోచ్ అవుతున్న స్పీడ్కి ఉండే గ్యాప్ బట్టి ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్ కనుక సరిగా అప్రోచ్ చేయలేకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది. 2 క్లైమేటిక్ కంట్రోల్. 3 ఏంటంటే మనకి వర్షాలు పడటం, డీప్గా ఉండే కొండలు ఉండటం, ఇట్లాంటి వాటిలో కూడా ఉంటాయి. 3rd ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్. 4th వెహికల్ కండిషన్. వీటిని బట్టి యాక్సిడెంట్ జరుగుతుంది. నిన్న జరిగిందని మనం అనాలిసిస్ చేసి చూసుకుంటే సార్, ఈ వెహికల్కి ఒక 2 వీలర్ బైక్ చిన్న టేకూరు అనే ఒక విలేజ్. ఎర్లియర్లీ నేను ఐ వర్క్డ్ యాజ్ డిటీసీ కర్నూలు ఆల్సో. అక్కడి నుంచి ఇక్కడికి నేను పోస్టింగ్ అయ్యి రావటం జరిగింది. అదేంటంటే మనకి కర్నూలు జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ అంటే కర్నూలు టౌన్ నుంచి ఈ నేషనల్ హైవే 12 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అదే మన పంచలింగాల అంటే పుల్లూరు అనే ఒక విలేజ్ దగ్గర నుంచి చెన్నటేకూరు అనే ఊరి దాటే వరకు ఉండే పార్ట్ అంతా కూడా కర్నూలు అర్బన్లో ఉంటుంది. ఇది పబ్లిక్ డెన్సిటీ ఉండే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది రాత్రి 12:30 తర్వాత ఎప్పుడు అప్రాక్సిమేట్లీ 2 o'clock ఉంది కాబట్టి పబ్లిక్ డెన్సిటీ కొంచెం తక్కువగా ఉండి ఉంటుంది. మామూలుగా అయితే అక్కడ నుంచి చుట్టూ హోటల్స్, కాలేజెస్ బిజీగా ఉంటే రోడ్. ఈ దీంట్లో జరిగిన దగ్గర ఏంటంటే ఒక బైకర్ రోడ్డుని క్రాస్ చేసి బండి కింద పడిపోయాడు. బండి మిడిల్ ఆఫ్ ది వెహికల్ పడిన తర్వాత ఆయన ఈ డ్రైవర్ దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా బండిని ముందుకు తీసుకెళ్ళాలంటే 350 మీటర్ల నుంచి 400 మీటర్లకు ముందుకు తీసుకెళ్ళి, అంటే నియరింగ్లీ 1/2 కిలోమీటర్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఆ బండి రోడ్డు మీద రాసుకుపోవటం వల్ల ఆ ట్యాంక్, ఆయిల్ ట్యాంక్, 2 వీలర్ ఆయిల్ ట్యాంక్ పగిలి దాంట్లోంచి స్పార్క్స్ జనరేట్ అయ్యి డీజిల్ ట్యాంక్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయ్యింది. ఇది వెనక కూర్చున్న డ్రైవర్ పొగ వస్తుందనేది అబ్జర్వ్ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అవ్వటం వల్ల పూర్తిగా, అదే మాన్యువల్ డోర్లు చేత తీసేది అయితే అందరూ తీయగలిగేవాడు. ఏమైందంటే ఇది ఎప్పుడైతే ఎలక్ట్రిక్ అవ్వటం వల్ల ఈ డోర్ జామ్ అయిపోయింది, దాని సెన్సార్ ఆగిపోయి అయిపోయింది. ఈ డోర్ పక్కనే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. లాస్ట్ రేర్ కంపార్ట్మెంట్లో 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. తర్వాత ఏమో బ్యాక్ డైరెక్ట్గా ఉండే బ్యాక్ డోర్లోనే దీనికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. దాని తర్వాత 2 రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. పైన 2 ఓపెన్ టాప్లో 2 ఉంటాయి. ఎప్పుడైనా బండి 30 కింద పడిపోతే దాంట్లోంచి రావడానికి పెడతారు. ఇది ప్యాటర్న్ ఆఫ్ ది వెహికల్. ఇంకా జరిగింది ఏంటంటే మెయిన్ డోర్ క్లోజ్ అయిపోయింది. వీళ్ళు ఏమో అందరు నిద్రలో ఉన్నారు. ఫ్రంట్ పోర్షన్లో ఫైర్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయిందో డ్రైవర్ బండి పక్క తీసి ఆయన దిగి పారిపోవడం జరిగింది. వెనకాల డ్రైవరు డోర్ బ్రేక్ చేసినప్పుడు ఆ 12 మీటర్లు 10 మీటర్లు ఎత్తి నుంచి దూకగలిగిన వాళ్ళు 1-2 చూశారు. మిగతా వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ ఎవరైతే పడుకున్నారో వాళ్ళు తేరుకునే లోపలే ఫైర్ వాళ్ళని జరిగింది.
ఇప్పుడు ఏంటంటే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ మన 2019 నుంచి ఒక కొత్తగా తయారయ్యి వెహికల్స్, ఇప్పుడు మన స్కూల్ బస్సెస్లో వీటన్నీ టైప్ 3 వెహికల్స్ అంటారు. వీటిలో ఏంటంటే స్పీడ్ డిటెక్టివ్ అలారం సిస్టమ్. మీకు ఇప్పుడు ఇంట్లో కూడా అన్ని చోట్ల కూడా ఎప్పుడైనా వేపరైజ్డ్ కానీ హీట్ కానీ జనరేట్ అయితే మీకు డ్రైవర్ డాష్ బోర్డ్లో ఒక సిగ్నల్ వస్తుంది, అలారం స్టార్ట్ అవుతుంది. అంటే నీకు బండిలో వేడొస్తుంది, అదేది షార్ట్ సర్క్యూట్ అనుకోండి, లేకపోతే ఎక్కడి నుంచి ఫైర్ రానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా హజార్డస్ గూడ్స్ ఏమన్నా బండిలో ఉండి అవి ఏమైనా ఫైర్ జనరేట్ చేస్తే ఆ స్పీడ్ డిటెక్టివ్ అదే ఇది ఫైర్ డిటెక్టివ్ అలారం సిస్టమ్. అదొక డివైస్ అండి. డివైస్ మనకి బండి ఇంజిన్లోనే మీకు ఆ గ్యాప్ కనపడుతుంది. మీరు ఇప్పుడు మీ కార్లో చూస్తుంటారు బ్యాటరీ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, అట్లయితే ఇండికేట్ చేస్తే అలానే అది కూడా ఇండికేట్ చేసే సిస్టమ్ 2019 నుంచి తీసుకురావడం. తర్వాత 2023 అక్టోబర్ నుంచి ఏంటంటే ఈ స్లీపర్ క్లాసులు కాకుండా కూర్చునే బస్సుల్లో వాటిల్లో ఏంటంటే పాసింజర్ ట్రావెలింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది, అంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ ఉండేది పాసింజర్. దాంట్లో స్పీడ్స్ ఇది ఫైర్ సప్రెసివ్ సిస్టమ్. ఇప్పుడు మీకు ఎప్పుడైతే అది ఫైర్ డిటెక్ట్ చేస్తుంది, ఇది ఫైర్ సప్రెస్ చేయడానికి దాంట్లో ఛానల్స్ ఉంటాయి, దాంట్లో స్ప్రింక్లర్స్ ఉంటాయి, దాంట్లోంచి వాటర్ జనరేట్ అయ్యి ఫైర్ సప్రెస్ అది మనకేమైనా ఆటో ఫైర్ లాగా వస్తే ఇవి చేస్తాయి. తర్వాత నియరెస్ట్గా మనకి ఫైర్ కనుక ఐడెంటిఫై చేస్తే ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ తోటి మనం ఇవన్నీ కూడా సేఫ్టీ నామ్స్ ప్రకారంగా ఏరియా అప్రూవల్ ప్రకారంగా ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనకి శాస్త్ర ప్రకారంగా ఉండాల్సిన పద్ధతులు అవన్నీ మెయింటైన్ చేస్తున్నారా, ఇంప్లిమెంట్ అవుతున్నాయా ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు మనము ఇవే నిజంగా చూస్తే మేము ఈ 4 monthsలో దగ్గరగా 600 వెహికల్స్కి మేము కాకినాడలో నుంచి ఇన్ అండ్ అరౌండ్ కాకినాడ నుంచి వెళ్తున్న హైదరాబాద్కి, బెంగళూరుకి వీటికి వెళ్తున్న బస్సుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. వీటిల్లో మేము మరి దీంట్లోనే 30 కేసులు, నిన్నటితో కలిపి 30 కేసులు అసలు ఫైర్ ఎస్టింగ్విషర్స్ లేవు, వాడు పెట్టుకోలేదు. అంటే ఇప్పటికీ మేము 30 వెహికల్స్లో ఫైర్ ఎస్టింగ్విషర్స్ లేవు, ఒక 50 వాటిల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవు. తర్వాత ఎమర్జెన్సీ డోర్లు అనాథరైజ్డ్గా ఆపారు, ఒక 15 బళ్ళు. ఇలా మనం చూస్తున్నాం. వాళ్ళని కేసులు రాసి వాళ్ళకి చెప్పి మార్పించుకోండి, మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాం. మనం వీళ్ళు ఏంటంటే వాళ్ళకేంటంటే డబ్బు సంపాదించాలనే ఆశకో, లేకపోతే ఇదేమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యంతో వాటిని అక్కడ ఏదో వస్తువులు అడ్డం పెట్టడం. ఇప్పుడు అక్కడ మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్కి అడ్డంగా ఒక సీట్ బెర్త్ కట్టి పెట్టాడు అనుకోండి, లేదా ఒక ఆర్టిఫిషియల్ బెర్త్ ఒకటి పెట్టి కూర్చోబెట్టాడు అనుకోండి, మీరు ఆయన దాటిపోలేరు, ఆ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్. దాని యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్క డ్రైవరు ఓనరు ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో వాళ్ళు తూతు మంత్రంగా 4 రోజులు మాట్లాడటం పోవటం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు మనకి ఇప్పుడు వీటిలో ఏంటంటే ఫైర్ ఎస్టింగ్విషర్స్కి వాటికి 177 కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఉంది. ఫైన్ వేస్తారా సార్? వాటికి ఫైన్ వేస్తారు. అదే కనుక వీటింటే సీజ్ చేసి మరి వాళ్ళని వెహికల్ రిటైన్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు రిపేర్ చేయించుకోవడానికి తీసుకెళ్ళి తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ఒరిస్సా నుంచి, ఎక్కడ నాగాల్యాండ్ నుంచి, మిజోరాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెహికల్స్ రిజిస్టర్ చేసుకొని మన దగ్గర ఆపరేట్ చేస్తుంటారు. కొన్ని బయట నుంచి వస్తాయి, కొన్ని మన దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంటారు. మనం వాచ్ అండ్ వార్డ్గా మనం చాలా వరకు వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేయడానికి ఇవన్నీ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఈ ప్రమాదాలు వాళ్ళని పూర్తిగా తోలుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం, అంటే మనకి జరిగే ప్రమాదాల్లో 80% మ్యాక్సిమం మనం అనాలిసిస్ చేసుకుంటే 80% డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల, ఒక 10% వెహికల్ ఇన్క్యాపబిలిటీ వెహికల్ కండిషన్స్ వల్ల, ఒక 10% అదర్ కండిషన్స్ వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన నిన్న కనుక ఆ బండి తగలంగానే పక్కకి ఆపగలిగి ఉండుంటే, బ్రేక్ వేసి ఉండుంటే ఇంత ఫైర్ అయ్యే ప్రమాదం. ఆయన కనుక అదన్నా మరి 300 to 400 meters బండిని లాక్కొని ఇంకో బండి వెళ్ళిపోయిందంటే మరి దట్ ఈస్ ది ప్యూర్ ది నెగ్లిజెన్స్. జనరల్ గా ఏదన్నా వెహికల్ ముందు కింద పడినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ కి అందరికీ తెలుసు. మీకు 3 inches దాటిని ఏ ఆబ్జెక్ట్ టైర్ల కిందకి వస్తే మన అందరికీ తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇప్పుడు రంబుల్ స్ట్రిప్ కానీ లేకపోతే హజార్డస్ మార్క్ పెట్టే ఈ రోడ్డు మీద పెట్టే ఇక ఎగురుతున్నట్టు మన అందరికీ తెలుస్తుంది. బండ్లో కూర్చున్నట్టు తెలుస్తుంది, డ్రైవర్కి తెలుస్తుంది. మన ఆయన అంత నెగ్లెక్ట్ గా వదిలేసి ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చేశాను తప్పించుకోవాలి అని ఒక ఆదుర్ద అనుకోండి, లేకపోతే ఇంకో జాస్ అనుకోండి, ఏదనుకోండి, ఆయన అది వదిలేకపోయింటే బండి తగిలింది,
పక్కకి తీసి ఒక్క నిమిషం ఆపి చూసుంటే ఫైర్ కాకపోతే దబదబా అందరు దిగేవాళ్ళు. ఎప్పుడైతే బండి మీద రోడ్డు పక్కన పెట్టడం జరిగిందో ఒక నిమిషంలో అందరు దిగుతారు. ఆయనకి ఏమైందా ముందు అసలు కింద పడ్డానికి సంగతి చూడాలి కదా. అడ్డపోవటం వల్ల ఆయన బైక్ చేయలేని కూడా చనిపోయారు. ఒక ప్రాణం నిండు ప్రాణం. ఇవన్నీ వీటి మీద ఏంటంటే డ్రైవర్ల మీద 304A కేసులు పెట్టి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి జైలుకి పంపించిన వాళ్ళల్లో కానీ డ్రైవర్ నైపుణ్యంలో కానీ వీటిలోనూ మార్పు కోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా డ్రాస్టిక్గా చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. డ్రైవింగ్ స్కిల్స్ కోసం అని చెప్పి డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ చేస్తున్నారు. దాంతోపాటు వెహికల్స్ రీసెర్చ్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక కాజ్ ఆఫ్ ది డెత్ ఆర్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్, కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ యాక్సిడెంట్ని రెడ్యూస్ చేసి డౌన్ సైజింగ్ ఆఫ్ ది డెత్స్ తగ్గించాలంటే అన్ని లెవెల్స్లో ఓనర్స్, దాంతోపాటు ట్రావెలింగ్ చేసే పాసెంజర్స్, ఆ వెహికల్ని ఆపరేట్ చేస్తున్న డ్రైవర్స్ అందరి బాధ్యత ఉండాలి. ఏ ఒక్కళ్ళ నెగ్లెక్ట్గా ఉన్నా ఒక చిన్న తప్పు చేసినా దాని ఖరీదు ప్రాణం ఖరీదు వందల 10ల సంఖ్యలో 5 సంఖ్యలో 4 సంఖ్యలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఒడిశా స్టేట్కి బ్రేక్ కోసం వచ్చింది, ఇది రిజిస్టర్డ్ వెహికల్ వచ్చి డైవ్ అండ్ డామన్. మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం నాగాల్యాండ్, అస్సాం ఇటు సైడ్ నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కువ మనకు తిరుగుతూ ఉంటాయి. మన స్టేట్లో ఉన్న వెసులుబాటు ఇక్కడ ఎందుకు లేదు, అక్కడ ఎందుకు ఇస్తున్నారంటారు? ఇప్పుడు మనకి ఒక పాత ప్యాటర్న్ ఒక సిస్టమ్ ఉందండి. మన స్టేట్లో బండి రిజిస్టర్ చేసుకున్నారు, మన స్టేట్కి ట్యాక్స్ కట్టాలి. మన స్టేట్కి వచ్చేటప్పటికి పర్ సీట్ పర్ క్వార్టర్ 4000 రూపీస్. అదే బస్కి మీరు నిన్న యాక్సిడెంట్ జరిగిన బస్కి 1,70,000 రూపాయలు ఒక క్వార్టర్కి, ఒక 3 నెలలకి మనకి ట్యాక్స్ ఉండేది. అంతకుముందు అది తెలంగాణకు పోతే తెలంగాణకి కట్టాలి, తమిళనాడుకి పోతే తమిళనాడు కట్టాలి. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, 1 బస్ 1 నేషన్ అనే 1 పర్మిట్ 1 నేషన్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ప్రకారంగా ఆయన హోమ్ స్టేట్లో ట్యాక్స్ కట్టుకొని ఇండియా మొత్తానికి సీటింగ్కి అయితే 60,000 రూపాయలు, స్లీపర్కి అయితే 90,000 రూపాయలు, అప్ టు 65 సీటింగ్ కెపాసిటీ వరకు కడితే 3 నెలలు కడితే ఆయన ఇండియాలో ఎక్కడికైనా ఆ బస్సుని ఆపరేట్ చేసుకోవాలి. ఈ కండిషన్ వాళ్ళు మిస్యూజ్ చేస్తే అక్కడికి ఎందుకు తీసుకెళ్తారంటే అక్కడ కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. అక్కడ ట్యాక్స్ వచ్చేటప్పటికి సంవత్సరానికి 75,000 అవ్వండి, ఇక్కడ 5 లక్షలు 6 లక్షలు కట్టాలి. పర్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 1,70,000, దాన్ని 4 వేస్తే దగ్గర 6 లక్షలు వస్తుంది. ఇది 490 3,60,000, 9 లక్షల రూపాయలకి ఆయనకి 2 లక్షలకి ఎక్కడ తగ్గటం వల్ల వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళకి పర్యాటక రంగాన్ని అభివృద్ధి కోసం అని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ట్యాక్సులు తక్కువ ఉండటం, ఆ వెసులుబాటుని చూసుకొని పోయి ఓనర్లు అక్కడికి పోయి వాళ్ళు అక్కడ అడ్రస్ కాకపోయినా అక్కడ అడ్రస్లో ఉన్నట్టుగా రిజిస్టర్లు చేసుకొని బిజినెస్ పర్పస్గా అవి తీసుకొచ్చి ఇక్కడ తిప్పుకుంటున్నారు. అవి ట్యాక్స్ మ్యాటర్స్లో ఉండటం వల్ల వాళ్ళకి వెసులుబాటు కలిగి ఇక్కడ తిరిగి వాళ్ళు ఇక్కడే. కానీ మనందరికీ తెలుసు ఈ బస్సులని ఇక్కడ బస్సులే, ఓనర్లంతా ఇక్కడే, మన కళ్ళ ముందు ఉన్నాళ్లే. అంతకుముందు మన దగ్గర తిరిగిన బస్సులే ఇప్పుడు వాళ్ళకి వెసులుబాటు కలిగిందని పక్కకి తీసుకెళ్ళి చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మరి తమిళనాడులో కానీ ఇవే తిరుగుతున్నాయి. మన పక్కనే ఉన్న యానం అడ్రస్లో 300 బస్సుల దగ్గర రిజిస్టర్ చేశారు. అవి ఆంధ్ర మొత్తం తిరుగుతున్నాయి. అదేంటంటే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ ఉండటం, ఆ ఫెసిలిటీస్ ఉండటం వల్ల వాళ్ళు యూజ్ చేసుకొని వ్యాపార రీత్యా తీసుకెళ్తారు. వీటిని అసెస్ చేసుకొని డ్రైవర్లు ఇంకా చట్టాలు కఠినతరంగా తీసుకొచ్చి పెనాల్టీస్ కాకుండా బస్సులో మాడిఫికేషన్స్, తర్వాత వెళ్ళే పాసెంజర్స్ కూడా వాళ్ళు పడుకున్న బెర్త్ కంఫర్ట్గా ఉందని చూసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆదమరిచి నిద్రపోవటం వల్ల జరుగుతుంది. అలా కాకుండా మనకు అక్కడ అవన్నీ టెంపర్డ్ గ్లాస్తో ఉండే క్యాబిన్స్ ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేసే విధానాన్ని అక్కడ వాళ్ళకే ఒక ఇది మెటల్ ఇది ఉంటుంది, హ్యామర్ ఉంటుంది. హ్యామర్ టిప్తో కనుక దాన్ని టచ్ చేస్తే అవి బ్రేక్ అవుతాయి, ఓపెన్ అవుతుంది, దాంట్లోంచి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ప్రజలు కూడా చైతన్యపరిది వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేయాలి. తర్వాత డ్రైవర్స్ కూడా వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళు ఏది వ్యసనాలకు బానిసలై డ్రింక్ చేసి తర్వాత ఓవర్ టైం డ్యూటీ చేసి. కానీ ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒకసారి ఒక బస్సు అయితే 16 గంటలు 14 గంటలు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా ఒకే డ్రైవర్, 2 డ్రైవర్లు ఉన్నారు ఈ బస్సులో. 2 డ్రైవర్లు టైం రెస్ట్ తీసుకొని వాళ్ళు కనుక డ్రైవ్ చేస్తే. కానీ మనకేంటంటే ఇంత పెద్ద దేశంలో
ఇంత నాగరిక ప్రపంచం, ప్రతి ఒక్కళ్ళు ఒక చోట నుంచి ఒకటి మొబిలిటీ అవ్వాల్సిందే. ఎవరు ఏది జరిగినా సరే ఎవరి జీవితం ఆగదు. ఒకే చోట ఉంటారంటే జరిగే రోజు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో విధంగా ప్రయాణించారు. దీనికి ఇప్పుడు మనకి చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తుందంటే, ఒక యుద్ధం జరిగితే యుక్రెయిన్ యుద్ధంలో జరిగిన దానికంటే 1 సంవత్సరం మనకి యాక్సిడెంట్లో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అంతకంటే ఎక్కువగా తీసుకొని ఇంకా జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు, మనము 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నా, 10,000 రూపాయల ఫోన్ కొనుక్కున్నా దానికి ఒక పెద్ద స్క్రీన్ గార్డు, దానికి ఒక సేఫ్టీ పౌచ్ ఇన్నేసి, అదే కానీ మన డ్రైవింగ్ చేసే 2 వీలర్ డ్రైవ్ చేసే ఆయన కానీ బస్సులో డ్రైవ్ చేసే ఆయన దానికల్లా సేఫ్టీని ప్రాణానికి, అంటే 10,000 రూపాయల ఫోన్కి ఉన్న విలువ కూడా మన ప్రాణానికి ఇట్లా. ఇప్పుడు 2 వీలర్ నడిపే ఆయన కింద పడితే తల పగిలితే చచ్చిపోతాడు, బ్లడ్ హెమరేజ్ వస్తుంది. అయినా సరే హెల్మెట్ పెట్టుకొని మనం ఎన్నిసార్లు అడుగుతున్నా, ఎంత సెన్సిటైజ్ చేస్తున్నా ఇంట్రెస్ట్ చూపించట్లా. అది ఎంత ప్రమాదం అని తెలిసినా కూడా. బస్సులో అంటే మ్యాసివ్ డెత్స్ ఉంటాయి. అదే 2 వీలర్ కూడా మనకి ఇప్పుడు జరిగే యాక్సిడెంట్స్ కనుక చూసుకుంటే యావరేజ్ చేసుకుంటే 40% ఆఫ్ యాక్సిడెంట్స్ బై వే ఆఫ్ 2 వీలర్స్ అండ్ ఆటో రిక్షాస్ జరుగుతాయి. మనకి యావరేజ్ మీద కాకినాడలో 600 డెత్స్ ఉంటాయి సంవత్సరంలో. 200 నుంచి 250 మంది 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు 2 వీలర్స్ ఆటో రిక్షాస్లోని మ్యాక్సిమం జరుగుతాయి. ఇలా బస్సులో జరిగేటప్పుడు మ్యాసివ్ డెత్స్ 1-2 జరిగిన యాక్సిడెంట్స్ పబ్లిసిటీ బస్కే అంటే అట్లా జరగటం బాధే. ఆ కుటుంబాలు చాలామంది ఉద్యోగస్తులు, చిన్నపిల్లలు, వాళ్ళ బాధని మనము తీర్చేది కాదు. అంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్కి కూడా మనం చూస్తాం, ఇప్పుడు 16 ఏళ్ళ పిల్లలు 15 పిల్లలు నిన్ను మర్చిపోలేకపోతున్నాం అని చెప్పి మన ఊరంతా పోస్టర్లు కనబడుతుంది. వీళ్ళందరూ మేజర్ పీపుల్ యాక్సిడెంట్స్లో చనిపోయేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే స్పీడ్గా పోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, కంట్రోల్ లేకపోవటం, ఇవన్నీ కూడా వీటికి ప్రధాన కారణం. అంటే వెహికల్స్ ఎంత బాగా ఉన్నా డ్రైవ్ చేసేవాడు కూడా అంత నిబద్ధత ఉండాలి. అది ఆయన బాధ్యత తీసుకొని తోలాలి. అదేవిధంగా వెహికల్స్లో కూడా చిన్న లోపాలు ఉన్నా వాటిలో వచ్చే అడ్వాన్స్, ఇప్పుడు మనకేమైంది 2023 నుంచే ఈ సర్ప్రైజివ్ సిస్టమ్స్ అని స్టార్ట్ అయ్యింది. అదే పాత బళ్ళు మరి వాటిలో లేవు. అవి కూడా ఓనర్స్ వాళ్ళ లాభాపేక్ష పెట్టి వాళ్ళు కూడా సేఫ్టీ మెజర్స్ని పెంచితే కానీ ప్రజలకు ఉపయోగం. ఇప్పుడైతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్గా న్యూ వెహికల్స్ అన్నిటికి కూడా సేఫ్టీ అలారమ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు స్కూల్ బస్సుల్లో కూడా అవి ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు చైతన్యపడాలని నా నుంచి 5 కంపార్ట్మెంట్స్ కనుక రిస్ట్రిక్ట్ చేస్తే, మీరు చెప్పినట్టు ఈ గ్యాంగ్ వే పెరిగి అందరికంటే దగ్గరగా 5-30 నుంచి 32 సీట్ల వరకు అయితే కంఫర్టబుల్. అదే మామూలుగా ఈ 12 మీటర్స్ బస్సులు అయితే 30 సీట్ల లోపల కనుక ఉంటే బాగుంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు 36 సీట్లు, వీళ్ళేమో 42 సీట్లు, 43, 45 సీట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే దాని ద్వారా లాస్ట్ పాయింట్ వరకు కూడా బెర్తులు వచ్చేస్తున్నాయి. బెర్త్ రావటం వల్ల మనకేమవుతుందంటే పబ్లిక్కి లాస్ట్ కూర్చోటం, వాళ్ళు లాస్ట్ నుంచి ఏదైనా జరిగితే ఇన్ని మీటర్లు వచ్చే లోపల ప్రమాదం. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంటే కాదు, బళ్ళు కూడా ఏరే ఆబ్జెక్ట్ హిట్ చేస్తాయి, బళ్ళు టట్టెలై పడిపోతాయి, లేకపోతే ఇక్కడ నుంచి పైనుంచి కింద పడతాయి. పడేటప్పుడు ఏమవుతుందంటే ముందు ఉన్న వాళ్ళు కొంత బెటర్గా ఉంటే వెనక వాళ్ళు అందరికీ బాగా డ్యామేజ్ జరగటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకొంచెం చేస్తే డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ జర్మన్ బేస్డ్ కంపెనీస్, తర్వాత బయట కంట్రీస్ నుంచి, చైనా నుంచి వచ్చే బస్సులు, ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చినవి. వాళ్ళ డిజైన్స్ మనం ఎలా చేస్తున్నందువల్ల ఆ స్పీడ్ ఇంజన్స్ కూడా మనకు అంతమంది లైలాండ్లో మనకి స్పీడ్ గవర్నెన్స్ ప్రకారంగా 70 కిలోమీటర్సే పర్మిటెడ్ స్పీడ్. మన రోడ్స్ మనకి 80 కిలోమీటర్స్ ఇస్తే పర్మిటెడ్. మన రోడ్స్ ఇప్పుడు 120 కిలోమీటర్స్కి 140 కిలోమీటర్స్కి కూడా స్పీడ్ డిజైన్ చేయబడుతుంది. ఎప్పుడైతే వీళ్ళ ఓవర్ స్పీడ్ వెళ్ళటం అనేది జరుగుతుంటేనే ఇవన్నీ కూడా ప్రమాదాలకు దారితీస్తాయి. మన రోడ్స్ వచ్చేటప్పటికి యావరేజ్ మీద 80 కిలోమీటర్స్ దాటితే సపోర్ట్ చేసే కాదు. కార్లు అయితే 300 కిలోమీటర్ స్పీడ్ ఉన్నాయి. ఈ బస్సులన్నీ 250 కిలోమీటర్లు. వీళ్ళంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తయారు చేయడం వల్ల ఆ బస్సులు ఇక్కడ మనకి ఆపరేట్ చేసిన వల్ల ఈ స్పీడ్ మేనేజ్మెంట్ చేయటంలో, తర్వాత రోడ్ యూజర్స్కి రోడ్డు మీద ఉండే అవగాహన, దీన్ని డ్రైవ్ చేసే వాళ్ళ డ్రైవర్ కండిషను, ఈ మూడింటి వల్ల మనకి యాక్సిడెంట్ రేషియో చాలా ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. డెత్ రేషియో కూడా విపరీతంగా పెరిగింది. సార్ ఇంకొక పాయింట్ అండి, రోడ్ బిల్డ్ క్వాలిటీ. ఇది చాలా ప్రధానమైంది. ఎందుకంటే 2013 అక్టోబర్ నెల, అంటే ఇదే నెల, అంటే 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర జరిగింది. దాదాపుగా 45 మంది చనిపోయారు. అయితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక
కీలకమైన సబ్జెక్ట్ తీసుకొచ్చింది తెర మీద. ఏంటంటే రోడ్డు బిల్డ్ క్వాలిటీ సరిగ్గా లేదు, అక్కడ కల్వర్ట్ చాలా ఇరుకుగా కట్టారు. ఇరుకుగా ఉండకూడని చోట కాంట్రాక్టర్ తప్పిదమో దాన్ని మానిటరింగ్ చేసిన డిపార్ట్మెంట్ తప్పిదమో అనేది పక్కన పెడితే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా కీలకంగా మారింది. అటువంటి ఇన్సిడెంట్స్ని మీ నోటీస్కి వచ్చినప్పుడు గవర్నమెంట్కి నివేదన ఖచ్చితంగా అండి. మనకి రోడ్ సేఫ్టీ కమిటీ అని ఒకటి ఉంటుంది. దీనికి కలెక్టర్ గారు మనకి చైర్మన్గా ఉంటారు. ప్రతి జిల్లాలో ప్రతి నెల మనం రోడ్ సేఫ్టీ దాంట్లో ఇంజనీరింగ్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, R&B వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషను, పోలీసు, మేము అందరూ స్టేక్ హోల్డర్స్ ఉంటాం. ప్రతి చోట మనం యాక్సిడెంట్ని మనం 3 భాగాలుగా తీసుకుంటాము. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కింద బ్లాక్ స్పాట్స్ అని, ఈ బ్లాక్ స్పాట్ 3 కేటగిరీ తీసుకుంటారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఒకే సంవత్సరంలో 3 యాక్సిడెంట్స్, 3 కంటే డెత్ జరిగిన వాటిని ఏ కేటగిరీ బ్లాక్ స్పాట్స్ అని, తర్వాత 2 కంటే డెత్స్తో తక్కువగా ఉన్న వాటిని బి కేటగిరీ అని, యాక్సిడెంట్ జరిగి డెత్ లేకుండా దెబ్బ తగులుతున్న వాటిని సి కేటగిరీ తీసుకుంటాము. అక్కడ మనం ప్రతి బ్లాక్ స్పాట్ని మనం అందరం విజిట్ చేసి అక్కడ ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనే దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన కాకినాడలో మన నేషనల్ హైవే NH-16లో కానీ 315లో కానీ మన 62 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో ఎక్కడెక్కడైతే మనము ఏమి రెక్టిఫై మెజర్స్ కావాలి, అక్కడ హై ఇల్యూమినేషన్ పెట్టాలి. ఇప్పుడు మీరు పెట్టినట్టు లైట్లు ఎక్కువ పెట్టాలా, లేకపోతే కలర్డ్ బ్లింకర్స్ పెట్టాలా, క్యాట్ ఐస్ పెట్టాలా అనేదాన్ని మనం వచ్చి కన్సైనర్స్తో కూడా కలెక్టర్ గారు కొన్నిసార్లు కలెక్టర్ గారు అక్కడ వీళ్ళ వల్ల కాదంటే వాళ్ళ హైయర్ అఫీషియల్స్కి ఆయనే లెటర్ రాసి పర్సనల్గా మానిటర్ చేసి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత స్పీడ్ కామింగ్ మెజర్స్, ఈ జీబ్రా లైన్స్ వేయటము, తర్వాత థర్మోస్టాట్ పెయింట్ తోటి మనకి తెల్లగా లైన్స్, అక్కడ మనము స్పీడ్ బ్రేకర్ వేయలేము కానీ థర్మోస్టాట్ తోటి 1 ఇంచి 1.5 ఇంచి ఇలా ఇది కనుక మనం పెయింట్స్ కనుక వేస్తే అక్కడ మీరు వైబ్రేట్ అవుతుంది. జంక్షన్స్, మన నేషనల్ హైవే అప్రోచ్ జంక్షన్స్, వీటినన్నిటి కాన్స్టెంట్గా అన్ని స్టేట్స్లో మానిటర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి తర్వాత ఇందాక మనం ఫస్ట్గా మాట్లాడుకున్నట్టు రోడ్ ఇంజనీరింగ్ అనేది మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ మీద కాన్స్టెంట్గా ఇప్పటికి 10 యాక్సిడెంట్. ఆ ఫ్లైఓవర్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ డిజైన్ కరెక్ట్గా లేదు. అదే మనం ఇప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద అందరూ చెప్పుకుంటాం. ఆ డిజైన్ అట్లానే మనకి రోడింగ్ జామెట్రీలో చాలా చోట్ల రోడ్ ఇంజనీరింగ్ కల్వర్ట్స్ కానీ, ఫ్లైఓవర్స్ అప్రోచ్ అవుతున్న ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేయడంలో కానీ రోడ్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం ఆ కమిటీస్ ద్వారా పోలీసు, ట్రాన్స్పోర్ట్ అందరూ కలిసి జాయింట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, రెక్టిఫై చేయటం జరుగుతుంది. అదేంటంటే ఇవన్నీ ఫైనాన్షియల్ కన్సెన్షన్ ఉంటాయి కాబట్టి వాటికి ముందు వెనక జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే వీటిలో అన్నిటికీ అంటే కూడా మేజర్గా దాంట్లో కంట్రిబ్యూటర్స్ వచ్చి హూ ఇస్ ది డ్రైవింగ్ ది వెహికల్స్, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ ఇదే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉంది. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు లగేజ్ కూడా ప్యాసింజర్స్ క్యారీ చేస్తున్న లగేజ్ కాకుండా అదనంగా కూడా వీళ్ళు కొంత లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళ అదనపు ఆదాయం అనుకోండి దాన్ని. అయితే నిన్న జరిగినటువంటి బస్ యాక్సిడెంట్లో ఒక చిన్న గ్యాస్ సిలిండర్ కనిపించింది దాంట్లో. అయితే ఈ పర్టికులర్గా ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, లగేజ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మన మానిటరింగ్ ఏమైనా ఉండదా? డిపార్ట్మెంట్ మానిటరింగ్ ఏమైనా? ప్రతిసారి గూడ్స్ క్యారేజ్లో మనం కూడా ఒక 80 కేసులు రాయటం జరుగుతుంది, జనరల్ మర్చెంటైల్ గూడ్స్ అని. దాంట్లో గూడ్స్ కనుక తీసుకెళ్తే హజార్డస్ గూడ్స్ ఉంటే తీసుకెళ్తే మనం అబ్జెక్ట్ చేస్తాము. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చిన్న సిలిండర్లు ఇల్లు ఉంటే వాళ్ళు ఏదో ఫుడ్ కుక్ చేసుకోవడానికి డ్రైవర్లు వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం. మనకు ఒకసారి ఇప్పుడు క్రాకర్స్ తీసుకెళ్తుంటే ఒక బస్సు ఆర్టీసీ బస్సులో కూడా ఫైర్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే లగేజ్ అనేది ఖచ్చితంగా మనం కేసులు అయితే బుక్ చేస్తాం. ఇక్కడ లగేజ్ 3 పార్ట్లుగా ఉండదండి. పాసింజర్ క్యారేజ్ చేసే లగేజ్, పాసింజర్కి అడిషనల్గా వీళ్ళు ఈ కొంచెం క్వాంటిటీ ఉండే లగేజ్ తీసుకెళ్ళటం, కాకుండా టాప్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తాం. ఇలాంటి ఓల్వో బస్సులు స్కానియాకి టాప్ లగేజ్ రాదు, అవును కిందే ఉంటాయి, కింద కంపార్ట్మెంట్లో ఉంటాయి. కొంతమంది 2 వీలర్స్ అవి తీసుకెళ్తారు. వాటన్నిటికి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. కేసులు అందరూ కూడా ఇప్పుడు స్టేట్ మొత్తం అన్ని చోట్ల బుక్ చేస్తూనే ఉంటారు. ఒక బస్సుకి మీరు నిన్న యాక్సిడెంట్ అయిన బస్సు మన దగ్గర దానికి ఇది లేదని మనం మే నెలలో దానికి కూడా కేసు రాసాం. ఇక్కడికి వచ్చే 3 చలానాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ కాకినాడలో కూడా మనం దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదని అప్పుడు మేలో రాయటం జరిగింది దానికి కేసు. మన దగ్గరకి ఇక్కడ అది ఒకసారి ఇటు వస్తే కాకినాడ వైపు వచ్చింది. ఆ బస్సు వస్తే ఆ బస్సు ఒక
ట్రిప్ వస్తే మనం కూడా నేను చూసాం దాంట్లో మనం కూడా ఒక కేసు బుక్ చేయడం. అలా దానికి ఏంటంటే బయటకు కూడా వెళ్తాయి కాబట్టి కేసులు బుక్ చేస్తాం. అంటే ఒక కేసు బుక్ చేసినంత మాత్రాన వాళ్ళకి ఏంటంటే వీళ్ళంతా కూడా మానిటర్ జరుగుతుంది. వాడికి 1000 రూపాయలు కట్టమంటారు కదా, కడుతున్నాడు, కానీ వాడిలో మార్పు రావట్లేదు. ఆ ఎస్టింగ్విషర్ లేదని మీరు కేసు కట్టినా అది ప్రొవైడ్ చేయట్లేదు. రేట్లో అది ఒక ఫైర్ ఎస్టింగ్విషర్ పెట్టడం ఒకటి, దాంట్లో ఫుల్లీ క్వాలిటీ మెయింటైన్ చేయడం. ఫైర్ ఎస్టింగ్విషర్ బొమ్మలా పెట్టేదాన్ని కాకుండా దాంట్లో క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ అన్నింటిని కూడా మీట్ చిన్న చిన్న ప్రమాదాలు. అయితే ప్రతిరోజు కూడా మన కాకినాడ కానీ లేదంటే హైదరాబాద్ కానీ ఏ పాయింట్ నుంచైనా మినిమం 100 నుంచి 150 బస్సులు గమ్యస్థానాలకి ప్రయాణం జరుగుతుంది. మన కాకినాడ టౌన్ సార్, మనకి ఇక్కడ నుంచి 30 నుంచి సీజన్ బట్టి ఇంకొక 5 బస్సులు ఎక్కువ తక్కువ 30 నుంచి 40 మధ్యలో ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. ఈ శనివారాలు ఆదివారాలు అయితే ఒక 5 బస్సులు జరుగుతాయి. మిడిల్ ఆఫ్ ది వీక్లో 30 అయితే గ్యారంటీ. 30 కాకినాడ నుంచి హైదరాబాద్కి మనకి 20 బస్సుల దాకా హైదరాబాద్ అంటే వయా రాజమండ్రి నుంచి పోయినా, రావులపాలెం నుంచి పోయినా మనకి షేర్ వచ్చి ఈ కాకినాడ టౌన్ నుంచి ఉంటాయి. చెన్నైకి ఒక 4 బస్సులు, బెంగళూరుకి ఒక 4 బస్సులు పోతాయి. వీటిల్లో మనకి యావరేజ్ యాక్సిడెంట్ రేట్ చూస్తే ఈ బస్సులు అంటే నిన్న జరిగిందని నేను రేషన్ తగ్గించి చెప్పట్లేదు, యావరేజ్ యాక్సిడెంట్ రేట్ చూస్తే 1% ఉంటుంది కాకినాడ నుంచి. ఎక్కడి నుంచైనా ఇట్లా జరిగితే ఏంటంటే మ్యాసివ్ డెత్స్ ఉంటాయి. ప్రజలు ఎక్కువ మంది మనకి దీనికంటే కూడా 2 వీలర్స్లో ఆటో రిక్షాల్లో జరిగే యాక్సిడెంట్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో మనకి ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోం, జరిగి దెబ్బతిని చనిపోయే వాళ్ళు ఆర్టీసీ బస్సులు వీటిలో చూస్తే ఓన్లీ వారందరిలో వీళ్ళు ఒక 30 నుంచి 35 కంట్రిబ్యూషన్ ఒక 10% లోపల. అయితే ఈ డ్రైవర్కి సంబంధించి ఏమన్నా అంటే వీళ్ళది హెవీ లైసెన్స్ ఉందా, ప్యాసింజర్ పర్మిట్ ఉందా? అంటే డ్రైవర్కి ప్యాసింజర్ లైసెన్స్ ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ బస్సు డ్రైవ్ చేయలేరు కూడా. అయితే దానికి సంబంధించి ఆ వెరిఫికేషను, దాంతోపాటు వాళ్ళు ఏమన్నా డ్రంక్ అండ్ స్టేజ్లో ఉన్నారా అనేది నిత్యం ఏమైనా మానిటరింగ్ జరుగుతూ ఉంటుందా పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో? ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారంగా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ HTV అనేది ఒక కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీ లైసెన్స్ వీళ్ళు కలిగి ఉండాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రెత్ అనలైజర్స్ తోటి చెక్ చేయడం అనేది మేము చేస్తాము, ఆ పోలీసు చేస్తారు. తర్వాత మేము వారంలో 2 రోజులు ఖచ్చితంగా నేషనల్ హైవే మీద వాష్ అండ్ వాచ్ బస్సు పక్కన ఆపి మొహం టీ తాగి పంపించడం అనేది అన్ని జిల్లాల్లో ఆన్ పర్ విత్ ఆల్ నేషనల్ హైవే సెక్టార్స్లో ఉండే అన్ని చోట్ల కూడా పోలీసు మేము కూడా చేయటం జరుగుతుంది. ఇక్కడి నుంచి అయితే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది, చలికాలం స్టార్ట్ అయితే ఇంకా మనకి ఇది అలర్ట్నెస్ పెంచుతామంటే అన్ని చోట్ల కూడా ఆపి చేయటం జరిగింది. ఎన్ని చర్యలు తీసుకున్నా వాడు ఇంటెన్షనల్గా డ్రింక్ చేయాలనుకుంటే వాడేమో స్టార్టింగ్ పాయింట్లో తాగడు, మధ్యలో ఎక్కడ భోజనానికో డాబాలో ఎక్కడ ఆగుతాడు, అక్కడ మళ్ళీ వాడు ఏమైనా తీసుకున్నాడంటే అక్కడ మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళే లోపల చెకింగ్ జరుగుతుంది. ఈ లోపలే వాడు ఏమైనా యాక్సిడెంట్ చేస్తే ప్రమాదం. వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను తాగకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కాదు ఏంటంటే ఈ ఒక్కసారి కదా నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని ఏమవుతుందిలే అనే వాడు నెగ్లిజెన్స్గా చేస్తేనే ఈ ప్రమాదాలకి మేజర్. ఇప్పుడు ప్రతి చోట వాళ్ళు కూడా ప్రతి కంపెనీ వాళ్ళు కూడా బ్రెత్ అనలైజర్ పెట్టి, ఆర్టీసీలో కూడా బ్రెత్ అనలైజర్ పెట్టి, పోలీసులు అన్ని చోట్ల చేస్తారు. అయితే వీడు ఏం చేస్తాడంటే ఈ డాబా దగ్గర భోజనానికి అక్కడ కన్జ్యూమ్ చేస్తారు. అలా దొరికిన వాళ్ళని సపోజ్ 1-2 సార్లు బ్రెత్ అనలైజర్లో ఇతను ఆల్కహాల్ తీసుకున్నాడని తెలిస్తే ఆ లైసెన్స్ సస్పెండ్ చేయడం కానీ, వాళ్ళ కంపెనీకి దీని గురించి ఏదైతే ఈ రవాణా సంస్థ ఉంటుందో దానికి ఏమన్నా నోటీస్ ఇవ్వడం కానీ జరుగుతుంది సార్. యాక్సిడెంట్ మన డ్రంక్ అండ్ డ్రైవ్కి 185 కింద మనం కేసు బుక్ చేస్తాము. మోటార్ వెహికల్ యాక్ట్ 185 సెక్షన్ కింద వాళ్ళకి బ్లడ్లో 30% ఆఫ్ ఆల్కహాలిక్ కంటెంట్స్ ఉంటే వాళ్ళని మనము కేసు బుక్ చేయడం జరుగుతుంది. కేసు బుక్ చేసి బండికి మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాంపౌండింగ్ ఫీజ్ చేయడం, బండి రిటైన్ చేస్తాము, ఆయన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ఎఫ్ఐఆర్ పెడతారు. ప్రతి చోట 10 రోజులు 15 రోజులు జైలు శిక్షలు పెడతాయి. లేకపోతే వీళ్ళందరి చేత 2 రోజులు సోషల్ అవేర్నెస్, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పనిచేయించడం ఇవన్నీ చేస్తున్నారు. వీటిని కూడా మనము ఐడెంటిఫై చేసేది మనం చేస్తున్నది చాలా తక్కువగా ఉంది. ఇంకా డ్రస్టిక్ పెంచాలి. మనకున్న మెన్కి మనం దాని మీద ఫోకస్ చేస్తున్నది ఓన్లీ 1% కూడా లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెహికల్ పాపులేషను, వాళ్ళు తిరుగుతున్న స్ట్రెచ్కి మనం చేసేదానికి కొంత ఇంకా పెరగాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్రెత్ అనలైజర్స్ ఇంకా టైం టు టైం చెక్ చేయటం వల్ల మనకి కొంతలో వాడిని భయం తీసుకొస్తే కానీ ఇంకా
కనీసం ఇప్పుడు మర్డర్ కేసుకి 7 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష ఉన్నట్టు ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 2 ఏళ్ళు జైలు శిక్ష అయినా శిక్ష కనుక పెరిగితే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు అందరూ కూడా మర్డర్ చేస్తే ఎందుకు భయపడుతున్నారు, శిక్షలు పెద్దవి పడతాయి. అదే ఇంకోటి అఫెన్స్, అదే కానీ ఇక్కడ అఫెన్స్ స్ట్రెంగ్త్ కనుక పెంచి ఇదే 5,000 డబ్బులు కట్టండి కడతారు, 10,000 డబ్బులు కట్టండి. కానీ ఇంకొంచెం పాలసీ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. వాళ్ళకి ఒకసారి లైసెన్స్ క్యాన్సిల్ అయితే లైఫ్లో ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ డ్రంక్ అండ్ అనేది పెద్ద ప్రమాదం. దీని నుంచి ప్రజలు వాళ్ళ జీవితాలు నాశనం అయింది కాక కామన్ పీపుల్ అందులో క్షతగాత్రులు అయ్యేవాళ్ళు కథ ఈ చనిపోయిన వాళ్ళే కాదు క్షతగాత్రులు అయ్యే వాళ్ళ జీవితాలు కూడా చాలా దుర్లభంగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది భవిష్యత్తు అంతా. వాడికి ఇంకా బెడ్ రిడన్ అయిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్యారలైజ్ అయిపోయేవాళ్ళు ఉంటారు, చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తపరిచి సెన్సిటైజ్ చేయడానికి మీలాంటి మీడియా ఛానల్స్ ఆల్ పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మీ అందరి ద్వారా నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.